మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉండాలి. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులు ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వలన చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నారు. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతోంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకో. అది తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తున్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి, ఆ ఓర్బిట్ లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడైతే ఉన్నాడో ఆ జాతకుడికి శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు.
అది కరెక్ట్ కాదు. కరెక్టే ఒక రకంగా. ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది 13 డిగ్రీలు 20 డిగ్రీలు ఇవన్నీ కూడా మీన రాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీన రాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాలు కూడా కొద్దిగా మారేట అవకాశం. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాలు బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దానివల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీన రాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవానుడి ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలనే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారికి శని యొక్క వక్రగతి వలన ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాన్ని మించి ఒక్క మాట చెప్పడం జరగదు. శాస్త్రంలో చెప్పబడినవి చాలా వరకు, ఎందుకంటే సమయం ఒకటి ఉంది కదండి. సమయం చాలదు కాబట్టి కొన్ని విషయాలు పక్కన పెట్టినప్పటికీ మ్యాక్సిమం ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు చెప్పడమే జరుగుతుంది. దానికోసమే మా ఛానల్ ఉన్నటువంటిది. కాబట్టి ఇది మీరు తప్పకుండా చూడండి, మీకే విషయం అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ సింహరాశి వారికి శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానం, అష్టమ శని అని కూడా ఉంటుంది. శని భగవానుడు మామూలుగానే 5 రాశులలో ఉన్నవి 12 రాశులు. ఈ 12 రాశుల్లో 5 రాశుల్లో బాగా హింసిస్తాడండి. ఆయన 3 రాశుల్లో గోచార రీత్యా 3 రాశుల్లో మాత్రమే సుఫలితాలు ఇస్తాడు. ఇక మిగతా 9 బాధిస్తాడు. కానీ అందులో ప్రత్యేకంగా 5 రాశులు మాత్రం విపరీతంగా బాధిస్తాడు. అంటే మన చేసినటువంటి కర్మ పరిపక్వం అవుతుంది అనమాట. ఆ అనుభవిస్తే అది తీరిపోతుంది. నేను మీకు 100 రూపాయలు ఇవ్వాలండి, 100 రూపాయలు ఇచ్చేస్తే మీ గొడవ వదిలిపోతుంది కదా. మనం ఆ శిక్ష అనుభవిస్తే దానికి పోతుంది. లేకపోతే రేపు మర్నాడు అడుగుతారు, ఎల్లుండి కనబడితే ఎల్లుండి అడుగుతారు, అవసరం అడిగితే గల్లా పట్టి అడుగుతారు, ఏం చేశారు అబ్బాయి నా వయసునని. అందుచేత అనుభవించడం అనేది, మనం చేసినటువంటి కర్మల్ని అనుభవించడం ద్వారా వాటిని ప్రక్షాళన చేస్తున్నటువంటి మహానుభావుడు ఏకైక గ్రహం శని భగవానుడి. అందుచేత ఇక్కడ మీకు ఈ శని భగవానుడు 5 స్థానాలు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు 5 స్థానాల్లో బాగా మన్ని శోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఏంటవి? అర్ధాష్టమ శని అంటే చంద్రుడి నుంచి గోచార రీత్యా 4వ స్థానంలోను, అలాగే 8వ స్థానం. అర్ధాష్టమం అంటే అష్టమం అంటే 8, 8లో సగం అర్ధ 4వ స్థానం, అది సుఖస్థానం అంటారు. ఆ సుఖాలన్నింటినీ దూరం అవుతాయి. ఇక అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం. ఆయుస్థానంలో ఉన్నప్పుడు శని భగవానుడు ఆయుష్కారకుడు కూడా, కాబట్టి అక్కడ కూడా చాలా విశేషంగా మన ఇబ్బందులు పెట్టేటట్టు మనం
నా వల్ల అవటం లేదు, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎప్పుడు కొన్ని శుభగ్రహ దృష్టులు కనుక ఉన్నట్టయితే కొంతవరకు పర్వాలేదు. గురుడో, బుధుడో, లేకపోతే శుక్రుడు, ఇలాంటి కొన్ని శుభగ్రహాల యొక్క దృష్టి ఉంటే కొంతవరకు మనం భరించగలం. కానీ లేకపోతే చాలా జీవితం మీద గట్టు పుట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ విధంగా బాధిస్తూ ఉంటాడు 8లో కూడా. అలాగే ఏ 7.5 అంటే అది 3 రాశులకు సంబంధించినటువంటి, ఒక రాశికి సంబంధించినటువంటిది కాదు. చంద్రుడి నుంచి వెనక రాశి, చంద్రుడు ఉన్న రాశి, చంద్రుడికి ముందు ఉన్న రాశి, ఈ 3 రాశుల్లో సంచారం చేయడాన్నే 7.5 అంటే 2.5, 2.5, 2.5, 3 ఏళ్ళు, 6, 3 అర్ధలు 1.5. అదే 7.5 సంవత్సరాలు శని అంటారు. పలకడంలో 7 ఏళ్ళనాటి శని అని అంటూ ఉంటారు. అంటే అది యాక్చువల్గా 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 రాశుల్లోనూ, అష్టమంలోను అర్ధాష్టమంలోనూ కలిపి 5 రాశుల్లో చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే మనం ప్రక్షాళన అవుతున్నాం, పాప ప్రక్షాళన అవుతున్నాం. మనం చేసిన దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు పరిష్కారం లభిస్తుంది అని అర్థం. చేత దాని గురించి మనం అనుభవించడం ఒక రకంగా చాలా మంచిది, కానీ తట్టుకోవడం కష్టం. అయితే ఇక్కడ అష్టమ శని కాబట్టి అష్టమ శనిలో సంచారం వల్ల ఆయన ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ ఈ సింహరాశి వారికి ఇవ్వబోతున్నారు అనేటటువంటిది ఇప్పుడు మనం చర్చించబోతూ ఉన్నాం. అదేంటి? నానా కర్మ నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడా ధనక్షయ అపమృత్యు భయప్రాప్తి రష్టమస్తే శనౌ భవేతు అని చెప్పి శాస్త్రం చెప్తోందండి. ఈ శాస్త్రానికి మనకు అందించినటువంటి మహానుభావులే చెప్పినటువంటి శని అష్టమ స్థానం ఉన్నట్టయితే ప్రయత్న కార్యాలన్నీ కూడా చెడిపోతాయి. మనం ఏ ప్రయత్నం మొదలుపెట్టినా ముందుకు వెళ్ళదు. బంధుమిత్ర విరోధంచ బంధువులు, మిత్రులు అందరూ కూడా విరోధం అయిపోతూ ఉంటారండి. రోగం, దానికి తోడు రోగం ఒకటి. ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్ళాలి, వెనకరాలి. ఇంకా దానికంటే దరిద్రం ఏమీ లేదండి. రోగిష్ఠుడు వాడి దగ్గర డబ్బులున్నా కనీసం మార్కెట్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోలేని పరిస్థితి. ఏం చేస్తాడు డబ్బులుండి? అంచేత ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అంచేత ఈ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాడు. ధన నష్టం, ధనం ఏ అనారోగ్యానికి కానివ్వండి, మరి ఇదేనికైనా కానివ్వండి, ధనం నష్టం అయిపోతూ ఉంటుంది. ప్రాణ భయం, ఆయుస్థానం కదా ఇది. కొంతమందికి ఈ అష్టమ శనిలో ప్రాణాపాయం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆకస్మిక అపాయాలు, అపాయం అనేటటువంటి కొన్ని ముందుగా తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఇప్పుడు బండి మీద కారు మీద వెళ్తున్నామండి, బండి మీద టూ వీలర్ బైక్ మీద వెళ్తున్నామండి. మనకి తప్పు లేకపోవచ్చు, ఎదరవాడు వచ్చి మీద పడచ్చు. ఆకస్మికం. అది ముందుగా చెప్పి వచ్చేది, మనకు ముందుగా నోటీస్ ఇచ్చి వచ్చేది కాదు కదా. అది సడన్ గా వచ్చేస్తూ ఉంటాయి. అలా అనుకోనటువంటి అపాయాలు కూడా సంభవిస్తాయి. ఇంత భయంకరమైనటువంటి దుష్ఫలితాలు అష్టమ శని వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీరికి సూచన ఏమిటి అన్నట్టయితే, వీరు కూడా జపశాంతులు చేయించుకోవడం చాలా ఉత్తమం. మీకు మంచిగా చేసేవారు కావాలి. బొట్టు, మెడలో పూసలు, వీటికి ప్రాధాన్యత ఇవ్వకండి. ఆయన నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నేను ఆయన చదువు కావచ్చు. ఇక్కడ కావాల్సినవి అవి కాదు. మీ మిత్రత్వం కాదు, నా వేషం కాదు మీకు కావాల్సింది. శ్రద్ధగా మీరు ఎన్నో కష్టాల్లో ఉండి మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి దాన్ని మేము అర్థం చేసుకొని మిమ్మల్ని ఆ కష్టాల నుంచి ఈ పురోహితుడు ఒక పడవలో ఒక నదిని మిమ్మల్ని దాటించినట్టుగా మిమ్మల్ని ఆ కష్టాల నుంచి దాటించేటటువంటి మనస్తత్వం ఉండాలి. హార్ట్ఫుల్ గా చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి. తన కోసం చేసినట్టు కాదు, డబ్బుల కోసం చేసినట్టు కాదు, మరొకటి కాదు. మిమ్మల్ని ఆ ఆపద నుంచి కాపాడగలిగితే, ఎవరైతే బ్రాహ్మణుడు జపానికి చేస్తున్నాడో, ఎవరైతే చేస్తున్నారో, ఇంకా
అది ఎందుకంటే ఒక టీం వర్క్ అనేది ఒక గుంపుగా చేయవలసినటువంటిది. ఒక మనిషి చేయొచ్చు, కానీ అది చాలా కాలం తీసుకుంటుంది. ఇట్ టేక్స్ మోర్ టైం. అందుచేత 15 రోజులు 20 రోజులు చేస్తారంటే 15 రోజులు 20 రోజులు మీరు ఇంటి దగ్గర స్నానం చేసి ఈయన దగ్గర 10 నిమిషాలు స్పెండ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. మీ ఆఫీస్ టైమో వ్యవహారం ఉండొచ్చు. ఇంట్లో ఆడవాళ్ళకి మరీ ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి ఒక ప్రైవసీ లేకుండా పోతుంది కదా 15 రోజులంటే. అందుచేత 10 మందినో 5 మందినో ఎంతమందినో తగినంత మందిని పెట్టి చేయిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఈ వీళ్ళందరికీ కూడా మిమ్మల్ని కాపాడినటువంటి ఫలితం దక్కుతుంది. వాడు ప్రత్యేకించి వాడి కోసం నేను ఇక్కడికి వచ్చి అనుష్ఠానం చేసుకుంటాను, లేకపోతే నేను ముచ్చట్లు పెడతాను, లేకపోతే ఇందులో యూట్యూబ్ చూసుకుంటాను, ఇవన్నీ జపాల్లో చేయవలసినటువంటి పని కాదు. పొద్దున్న 4 గంటలకు లేచేవు, మంచిదే, శుభం. రాత్రి 11:30కి 12 గంటలకు యూట్యూబ్ చూసి పడుకుందాం. పొద్దున్న తప్పదు మరి కార్యక్రమం. 3:30కే లేచేవు, వచ్చి ఇక్కడ హాయిగా అందరూ మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి మనకు తెలియకుండానే కన్ను అలా మూత పడుతూ ఉంటుంది. ఎక్కడో కల్లో పోతూ ఉంటావు. ఏదో కొన్ని భయంకరమైన కళలు రావచ్చు, కొన్ని నీకు మహా ఆహ్లాదాన్ని కలిగించేసే కళలు రావచ్చు. వీటిని ఆస్వాదించి ఉండడం కాదు నాయన. అక్కడికి వచ్చినటువంటి పని ఏమిటి? నువ్వు జపం చేయడానికి వచ్చావు, అది హార్ట్ఫుల్ గా చెయ్యి. ఇంతకంటే పుణ్యం దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక ఈశ్వరుడికి అభిషేకం చేసినంత పుణ్యం, లేదా ఒక ఏ గుడికి వెళ్తే ఆ గుళ్ళో ఆ దేవతను మనస్ఫూర్తిగా ప్రార్థించినటువంటి ఫలితం ఖచ్చితంగా నీకు కలిగి తీరుతుంది. ఆ మనిషిని కాపాడగలుగుతున్నావు, నువ్వు గట్టెక్కించగలుగుతున్నావు. ఆ ఫలితం కంటే ఈ గుడికి వెళ్ళి చేసిన ఫలితం ఏమి ఎక్కువ కాదు. అది ఈ జపం చేయడం అనేది దానికన్నా తక్కువ కాదు. ఈ జపం నువ్వు వచ్చిన పని నువ్వు పరిపూర్ణంగా నిర్వర్తించగలిగితే అంతకంటే నీ జన్మ ధన్యమైపోయినట్టేనయ్యా. నువ్వేం అశ్వమేధ యాగం చేయలేవు. ఇప్పుడు చేస్తానంటే ఒప్పుకోరు. అశ్వాన్ని చంపేస్తానంటే నువ్వేదో పెద్ద పెద్ద హోమాలు అవి చేయాలంటే కొన్ని లక్షలు కోట్లు కావాలి. అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. మనం ఏదో బతకడానికే జపాలు గిప్పాలు చేసుకుంటూ మనకి బతుకుతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మీరు జపాన్ని మాత్రం కరెక్ట్ గా చెయ్యండి. మీ జన్మ ధన్యం అయిపోయినట్టే. మీ జన్మ ధన్యం అయిపోయినట్టే. నాది గ్యారంటీ. శుభం భూయాత్.